హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ వ్లాగ్స్ అండ్ కిచెన్. ఈ రోజు మన రెసిపీ వచ్చేసి శ్రావణ మాసం సందర్భంగా వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారికి ప్రీతికరమైన ప్రసాదాలు ఒక 9 రకాలు మీతో షేర్ చేసుకోబోతున్నానండి. చాలా తక్కువ టైంలోనే ఈ 9 రకాల రెసిపీస్ కూడా మీరు ఒక్కరే చేసేయచ్చు. అంత ఈజీగా ఉంటుంది. ప్రతి ఒక్క రెసిపీ కూడా ఎక్కువ టైం లేకుండా వీలైనంత తక్కువ టైంలోనే మీకు చేసి చూపిస్తానండి. మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా అన్నీ కలిపి కాకుండా ఒక్కొక్కటి కూడా విడివిడిగానే చేసి చూపిస్తానండి. ఎందుకంటే అందరూ కూడా 9 రకాలు చేసుకోలేకపోవచ్చు. కొంతమంది 7 రకాలు కానీ 5 రకాలు కానీ, వీలు లేని వాళ్ళు 3 రకాలు కూడా చేసుకుంటారు కదండి. మీ వీలుని బట్టి మీకు ఎన్ని ప్రసాదాలు నచ్చితే అన్నిటినీ కూడా ట్రై చేయండి. వీడియోని లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. మొదటగా చేసే ప్రసాదం వచ్చేసి పరమాన్నం కోసం స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకున్నాక అరగంట సేపు ఈ చిన్న గ్లాస్తో బియ్యం నానబెట్టుకుని పెట్టుకున్నాను. నీళ్ళన్నీ వంపేసి రైస్ని వేసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు 5 నిమిషాల పాటు నానబెట్టి పెట్టుకున్న శనగపప్పు, తర్వాత ఇందులో 1 గ్లాస్ రైస్కి 5 గ్లాసుల పాలని వేసుకోవాలి. తర్వాత 3 గ్లాసుల వరకు నీళ్ళని వేసుకోవాలి. పాలు నీళ్ళు కలిపి మొత్తం వచ్చేసి 8 గ్లాసుల వరకు పడుతుందండి 1 గ్లాస్ రైస్కి. తర్వాత ఇందులో ఏదైనా చిన్న సైజు గిన్నె ఉంటే ఇలా మిడిల్లో పెట్టుకుని కుక్కర్ లిడ్ని కవర్ చేసేయండి. ఇలా గిన్నె పెట్టుకోవడం వల్ల పాలు అనేది బయటికి పొంగిపోకుండా ఉంటాయి. మీడియం ఫ్లేమ్లోని 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈలోపు వేరొక వైపు స్టవ్ ఆన్ చేసి చిన్న గిన్నె పెట్టుకున్న తర్వాత ఇందులో 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వరకు బెల్లం పడుతుంది. తర్వాత ఇందులో 1/2 గ్లాసు నీళ్ళను వేసుకోండి. బెల్లం అంతా కూడా బాగా కరిగించుకోవాలి. ఈ విధంగా పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీనిని చల్లారి పెట్టుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కుక్కర్ 4 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెజర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ లిడ్ తీసేసి చూస్తే మనకి ఈ విధంగా ఈ గిన్నెలోకి పాలంతా కూడా చేరిపోయి ఉంటాయి. ఈ పాలను కూడా ఇందులో వేసేసి మరొకసారి బాగా కలుపుకొని ఇందులో చిటికెడు మాత్రమే సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేస్తే పరమాన్నంలోకి టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఇందులో మనం ఆల్రెడీ కరిగించి చల్లారి పెట్టుకున్న బెల్లం వాటర్ని ఇందులో వేసుకోవాలి. ఇంక దీనిని కుక్ చేయాల్సిన అవసరం లేదండి. కాసేపు ఈ విధంగా కలుపుకున్న తర్వాత బెల్లం అంతా కూడా బాగా మిక్స్ అయిపోయి ఉంటుంది. ఈ బెల్లం పరమాన్నంకి వచ్చేసి టేస్ట్ అంతా కూడా మనం వేసే పాలు అలాగే బెల్లం బట్టే ఉంటుందండి. పాలు బెల్లం ఎంత ఎక్కువ వేస్తే టేస్ట్ అనేది అంత బాగుంటుంది. తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేసుకున్నాను. మీ దగ్గర కొబ్బరి ముక్కలు ఉంటే అవైనా వేసుకోండి. బెల్లం పరమాన్నంలో కొబ్బరి ముక్కల టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని అందులో కొద్దిగా జీడిపప్పు, బాదం వేసుకొని ఇవి కొద్దిగా వేగిన తర్వాత కిస్మిస్ కూడా వేసుకొని మరొక కాసేపు వేయించుకోవాలి. వేగినాక మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న బెల్లం పరమాన్నంలోకి వేసుకొని కలుపుకోవడమే. ఫైనల్గా 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పొడిని కూడా వేసుకొని కలుపుకోవాలి. అంతేనండి, బెల్లం పరమాన్నం రెడీ అయిపోయింది. మనం ఎప్పుడూ చేసేలా అన్నం వండుకుని చేసుకునే కన్నా ఈ విధంగా కుక్కర్లో పెట్టిస్తే తక్కువ టైంలో అయిపోతుంది. ఈ వరలక్ష్మి వ్రతం రోజు ఎక్కువ హడావిడి పడకుండా తక్కువ టైంలో ఈ బెల్లం పరమాన్నాన్ని ట్రై చేయండి. తర్వాత మన నెక్స్ట్ ప్రసాదం రెసిపీ వచ్చేసి పులిహోర. పులిహోర ప్రిపేర్ చేయడం కోసం 40 నుంచి 50 గ్రాముల చింతపండుని తీసుకుని ఒకసారి నీళ్ళతో బాగా కడిగి మరొకసారి నీళ్లు వేసి కాసేపు నానబెట్టుకోవాలి. తర్వాత 1 గ్లాస్ వరకు బియ్యం తీసుకొని ఒకసారి బాగా కడిగి పెట్టుకొని అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. చింతపండు బాగా నానిపోయిన తర్వాత చేతులతో బాగా మ్యాష్ చేసుకొని గుజ్జుని సపరేట్ చేసి ఓన్లీ చింతపండు పులుపుని కడాయిలో వేసుకొని స్టవ్ ఆన్ చేసి మరగనివ్వాలి. ఈ విధంగా బాగా దగ్గర పడేంత వరకు కూడా ఈ పులుపుని మరగబెట్టుకోవాలి. చింతపండు నానబెట్టేటప్పుడు ఎక్కువ వాటర్ కాకుండా తక్కువ వేసుకుంటే మనకు తొందరగా దగ్గర పడుతుంది. ఇందులోనే 2 టీ స్పూన్ల వరకు సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా చిక్కగా దగ్గర పడిన తర్వాత దీనిని ఒక పక్కన పెట్టుకోవాలి. ఈ పులుపు చల్లారేలోపు రైస్ కుక్ చేసుకుందాం. బియ్యం వండుకునేటప్పుడు 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుంటే విడివిడిగా వస్తుందండి. అదేవిధంగా దించే ముందు అర నిమిషం ముందు 1 టీ స్పూన్ దాకా పసుపు వేసుకొని వడపెట్టుకోవడం వల్ల చూసారు కదా ఇలా కలర్ఫుల్గా వస్తుంది. అర నిమిషం ముందు పసుపు వేస్తే సరిపోతుంది. తర్వాత వీటిని వడపెట్టుకుందాం. అన్నం అంతా బాగా వడకట్టిన తర్వాత ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అన్నం వేడిగా ఉండేటప్పుడే ఇందులో ఒక 4-5 పచ్చిమిర్చి చీర్చి వేసుకొని అలాగే 1 ఇంచు దాకా అల్లం కూడా వేసుకొని ఇందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ టైంలోనే కరివేపాకును కూడా కొంచెం వేసుకోవాలండి.
అన్నం వేడిగా ఉండేటప్పుడు మీరు ఎక్కువ సార్లు కనుక కలిపినట్లయితే కొంచెం మెత్తగా అయిపోతుంది. సో ఒకసారి మాత్రమే కలుపుకొని దీనిని ఇలా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఆల్రెడీ చల్లారి పెట్టుకున్న చింతపండు పులుపు ఏదైతే ఉందో అది కూడా వేసుకొని మొత్తం కలిసేటట్టు ఈ విధంగా బాగా కలుపుకోవాలి. తర్వాత తాలింపు కోసం కడాయిలో 1 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం వేగిన తర్వాత ఇందులో ఒక 4-5 ఎండుమిర్చి కూడా ఈ విధంగా వేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేసుకోండి. తర్వాత ఇందులో ఒక 4-5 పచ్చిమిర్చి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత శనగ పలుకుల్ని మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. నేనైతే ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు వేసుకున్నాను. వేసుకొని ఇవి కూడా దోరగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత 1 ఇంచు అల్లం ఇలా కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకొని అల్లం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఇప్పుడు ఈ తాలింపుని మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న రైస్లోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఏదైనా బౌల్లోకి తీసుకొని దేవుడికి నైవేద్యంగా సమర్పించుకోవాలి. మన నెక్స్ట్ ప్రసాదం రెసిపీ వచ్చేసి పూర్ణం బూరెలు. కోటింగ్ కోసం మినపప్పు నానబెట్టే పని లేకుండా గోధుమ పిండితోని మనం ఈ విధంగా చాలా చక్కగా చేసుకోవచ్చండి. తక్కువ టైంలోనే అయిపోతాయి. ఇలా గనక చేసుకున్నారంటే లోపల పూర్ణం బయటికి రాకుండా చాలా పర్ఫెక్ట్ గా చేసేస్తారు. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో 1 కప్ వరకు శనగపప్పును తీసుకొని ఒకసారి నీళ్ళతో బాగా వాష్ చేసుకొని మరొకసారి నీళ్ళు వేసి 1 అవర్ పాటు నానబెట్టుకొని పక్కన పెట్టేయండి. ఈ విధంగా శనగపప్పుని కాసేపు నానబెట్టుకోవడం వల్ల మనం కుక్కర్లో ఉడికించేటప్పుడు తొందరగా కుక్ అయిపోతుంది. సో అందుకని కాసేపు అయినా ఈ విధంగా నానబెట్టుకొని పక్కన పెట్టేయండి. నాకు 1 అవర్కి ఈ విధంగా చక్కగా నానిపోయింది పప్పు అనేది. వీటిని కుక్కర్లో వేసుకొని నీళ్ళంతా వడపెట్టేసి కుక్కర్లో వేసుకోవాలి. తర్వాత ఇందులో 1 కప్పు శనగపప్పుకి 2.5 కప్పుల నీళ్లు వేసి రుచికి తగినంత కొద్దిగా సాల్ట్ వేసుకోండి. నేనైతే 1/2 టీ స్పూన్ వరకు వేసుకున్నాను. తర్వాత కుక్కర్ లిడ్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లోని 4-5 విజిల్స్ వచ్చేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి మనం కుక్కర్లో పెట్టుకునేటప్పుడు నీళ్ళు ఎంత కరెక్ట్గా వేసినా సరే కుక్కర్లో వాటర్ అంతా బయటికి వచ్చేసి స్టవ్ అంతా పాడైపోతూ ఉంటుంది కదండి. సో మీరు అలా పాడవకుండా ఉండాలంటే ఈ విధంగా ఏదైనా కాటన్ క్లాత్ని కుక్కర్ లిడ్ చుట్టూ ఇలా పెట్టేస్తే మనకి వాటర్ అనేది స్టవ్ మీద పడకుండా స్టవ్ పాడవకుండా ఈ విధంగా ఎక్స్ట్రాగా వచ్చిన వాటర్ కూడా ఈ క్లాత్ అనేది పీల్చుకుంటుంది. సో స్టవ్ అనేది పాడవకుండా మనకి ఉంటుంది. ఈసారి ఇలా ట్రై చేయండి. నేనైతే 4 to 5 విజిల్స్ పెట్టుకున్న తర్వాత ప్రెజర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ లిడ్ తీసేసి చూసారా పప్పు అనేది చక్కగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉండే వాటర్ అంతా కూడా వడపెట్టుకోవాలి. ఇందులో వాటర్ అస్సలు ఉండకూడదు, అది మాత్రం గుర్తుంచుకోండి. పూర్తిగా వడపెట్టుకున్నాక పప్పు గుత్తుతో కానీ ఈ విధంగా గరిటతో కానీ మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఎక్కడా కూడా మనకు పప్పు అనేది కనిపించకూడదు. ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీలో కనుక చేసుకున్నట్లయితే మిక్సీ జార్లో అయినా గ్రైండ్ చేసుకోవచ్చు వాటర్ వేయకుండా. ఈ విధంగా పూర్తిగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మరొక గిన్నె పెట్టుకున్న తర్వాత 1 కప్పు వరకు బెల్లం తీసుకొని అందులో 1/4 కప్పు నీళ్లు మాత్రమే వేసి బెల్లం అంతా కూడా బాగా కరిగించుకోవాలి. ఏదైనా డస్ట్ ఉంటే బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత ఒకసారి వడపెట్టుకోండి. 1 కప్పు శనగపప్పుకి 1 కప్పు బెల్లం వేసుకున్నానండి. ఏ కప్పుతోనైతే మీరు శనగపప్పుని కొలుచుకుంటున్నారో అదే కప్పుతో బెల్లం వేస్తే సరిపోతుంది. బెల్లం అంతా బాగా కరిగిపోయిన తర్వాత పాకం అనేది ఈ విధంగా మనకి నీళ్ళలో వేయగానే మన చేతికి లేతగా ఉండలా అవ్వాలి. అప్పుడే కరెక్ట్గా పాకం వచ్చినట్టు. చూసారు కదా, ఈ విధంగా సాఫ్ట్గా ఉండలా అయితే సరిపోతుంది. ఈ టైంలో లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్లేమ్ని తర్వాత ఇందులో 1/4 కప్పు ఎండు కొబ్బరి పొడిని వేస్తున్నాను. ఒకవేళ మీరు పచ్చి కొబ్బరి పొడిని కనుక వేసుకున్నట్లయితే నెయ్యిలో ఒకసారి ఫ్రై చేసుకొని వేసుకోండి. కొబ్బరి తురుము వేయడం వల్ల పూర్ణం బూరెల టేస్ట్ అనేది ఇంకాస్త పెరుగుతుంది. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ ఇలాచీ పొడి వేసి ఒకసారి బాగా కలుపుకొని మనం ఆల్రెడీ మ్యాష్ చేసి పెట్టుకున్న పప్పు ముద్దల్ని ఇందులో వేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఉంచి 4-5 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఈ టైంలో మీకు ఇంకాస్త పప్పు ఎక్కడైనా ఉండిపోతే ఈ విధంగా గరిటతో మ్యాష్ చేసుకోవడం వల్ల పూర్తిగా పప్పు అనేది మెత్తగా అయిపోతుంది. మనకి ఈ విధంగా బాగా దగ్గర పడిపోతుంది. ఈ విధంగా పాకం వచ్చిన తర్వాత కూడా కుక్ చేసుకోవడం వల్ల పప్పు అనేది మంచిగా కుక్ అయ్యి 4-5 రోజుల పాటు మనకి స్టోర్ కూడా ఉంటుందండి. పూర్ణం బూరెలు పాడవకుండా కూడా ఉంటాయి. టేస్ట్ కూడా ఇంకా బాగుంటుంది. దించే ముందు 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకోండి. అది మీ ఆప్షనల్. నెయ్యి వేస్తే రుచి బాగుంటుంది. ఒకసారి బాగా కలిపేసి వీటిని పూర్తిగా చల్లారపెట్టుకుందాం.
ఔటర్ కోటింగ్ కోసం ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు బెల్లం తురుము కొద్దిగా నీళ్ళు వేసి కరిగించుకుందాం. ఇది కరిగేలోపు మనకి పూర్ణాలు చుట్టుకుందామండి. పూర్తిగా చల్లారిపోయింది. చేతికి నెయ్యిని అప్లై చేసుకుంటూ మనకి మీడియం సైజ్ బాల్స్లా చేసుకోవాలి. వీటిని మీరు పంచదారతోనైనా చేసుకోవచ్చండి. బట్ అమ్మవారికి మనం ఎప్పుడైనా నైవేద్యంగా సమర్పించేటప్పుడు బెల్లంతో మ్యాక్సిమం చేస్తారు కాబట్టి నేను బెల్లంతోనే చేసి చూపిస్తున్నాను. ఒకవేళ మీరు పంచదారతో చేసుకోవాలి అనుకుంటే పాకం తీయాల్సిన అవసరం కూడా లేదు. పప్పును మ్యాష్ చేసుకున్న తర్వాత అందులోనే 1 గ్లాస్ పంచదార వేసుకొని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని దగ్గర పడేంత వరకు కూడా కుక్ చేసుకొని మిగిలిన ప్రాసెస్ అంతా కూడా సేమ్ ఇలానే ఫాలో అయిపోవచ్చు. ఈ విధంగా అన్ని మీడియం సైజ్ బాల్స్లా చేసుకున్న తర్వాత ఔటర్ కోటింగ్ కోసం మనం బెల్లం ఆల్రెడీ కరిగించి పెట్టుకున్నాం కదండి. అందులో 1 కప్ వరకు గోధుమ పిండి, 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండి వేసుకొని తర్వాత ఇందులో 2 టీ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకోవాలి. వేడిదైనా పర్వాలేదు, చల్లని వేసుకున్నా పర్వాలేదు. నేనైతే నార్మల్ ఆయిలే వేసాను. తర్వాత ఇందులో కొద్దిగా ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకొని కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ అనేది మనం దోశలు చేసుకుంటాం కదండి, దానికన్నా కూడా కొంచెం చిక్కగానే ఉండాలి. మనం ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు గోధుమ పిండి వేస్తే సరిపోతుందండి. ఒకవేళ మీకు లాస్ట్లో ఇంకా ఈ కోటింగ్ మిగిలిపోతే మరి కాస్త ఇందులో బెల్లం కానీ పంచదార కానీ వేసుకొని దోశల్లో అయినా వేసుకోవచ్చు. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఎక్కడా కూడా ఉండలు లేకుండా నీట్గా కలుపుకోండి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇప్పుడు మనం ఒక్కొక్క పూర్ణాన్ని కూడా ఈ బ్యాటర్లో డిప్ చేసుకుంటూ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా నిదానంగా వేయించుకోవాలి. చూసారా, మీరు ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒక్కొక్కటి కూడా ఈ విధంగా నిదానంగా తీసుకొని ఆయిల్లో వేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఎన్ని పడతాయో అన్నీ వేసుకోండి. నేనైతే 4-5 చొప్పున మాత్రమే వేసుకున్నాను. ఒక్కొక్క బ్యాచ్కి కూడా వేసిన వెంటనే కదపకుండా ఒక 1/2 నిమిషం పాటు అలాగే వదిలేయాలి. మీరు వేసిన వెంటనే కదిపినట్లయితే అడుగుకి పట్టేస్తుంది, అడుగు అంటుకుపోతుంది. సో వేసిన వెంటనే కదుపుకోకుండా కాసేపు వేగనిచ్చి అప్పుడు నిదానంగా కదిపితే మనకి చక్కగా వచ్చేస్తాయి పూర్ణం బూరెలు అనేవి. తర్వాత మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా నిదానంగా వేగనివ్వాలి. మరీ లో ఫ్లేమ్లో కాకుండా అలానే హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లోనే లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వీటిని వేయించుకోవాలండి. ఇదే విధంగా మిగిలిన పూర్ణాలన్నింటినీ కూడా వేయించుకోవాలి. ఇలా చేసుకున్నట్లయితే మీరు పూర్ణం బూరెల నుంచి పూర్ణం అనేది బయటికి రాకుండా ఆయిల్ కూడా చూసారా ఎంత క్లీన్గా ఉందో. సో నీట్గా వేయించుకోవచ్చు. ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు, క్విక్గా చేసుకోవచ్చు. మెయిన్గా వరలక్ష్మి అమ్మవారికి 3 రకాల ప్రసాదాలు చేసుకున్నట్లయితే పులిహోర, పరమాన్నం, బూరెలు ఇక్కడతో ఈ వీడియోని ఆపేయచ్చు. మీకు ఇంకా 5 రకాలు, 7 రకాలు, 9 రకాలు చేసుకోవాలనుకుంటే ఈ వీడియోని కంటిన్యూ చేసుకోండి. మన నెక్స్ట్ ప్రసాదం రెసిపీ వచ్చేసి వరలక్ష్మి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ప్రసాదాలలో ఒకటి చక్కెర పొంగలి. దీన్ని సింపుల్గా రుచికరంగా 10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం రండి. ముందుగా కుక్కర్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకుని వేడైన తర్వాత చిన్న టీ గ్లాస్తో 1/2 గ్లాస్ వరకు పెసరపప్పుని వేసుకున్నాను. లో ఫ్లేమ్లోనే పెట్టుకుని నిదానంగా దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే పప్పును తీసుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాస్ వరకు బియ్యాన్ని తీసుకొని నీళ్ళతో ఒకసారి బాగా కడిగిన తర్వాత ఆ నీళ్ళన్నీ వంపేసి పక్కన ఉంచుకోండి. పెసరపప్పు అనేది లో ఫ్లేమ్లోనే ఈ విధంగా దోరగా వేయించుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసుకుని బియ్యానికి ఉండే నీటి తడి అంతా కూడా ఇంకిపోయేంత వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత 3 గ్లాసుల వరకు నీళ్లు వేసి కుక్కర్ లిడ్ పెట్టేసి 4 విజిల్స్ వచ్చేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. పప్పు బియ్యం ఎంతైతే తీసుకున్నామో దానికి డబుల్ క్వాంటిటీలో నీళ్ళని యాడ్ చేసుకోవాలి. కుక్కర్ లిడ్ పెట్టేసి 4 విజిల్స్ వచ్చేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోండి. ఇప్పుడు మరొక వైపు స్టవ్ ఆన్ చేసుకుని ఒక చిన్న గిన్నెని పెట్టుకుని ఏ గ్లాస్తో అయితే పప్పు బియ్యాన్ని కొలుచుకున్నామో అదే గ్లాస్తో 1.5 గ్లాసుల వరకు బెల్లం, 1/2 గ్లాసు నీళ్లు వేసి బెల్లం అంతా కూడా కరిగేంత వరకు కూడా మరిగించండి. కరిగితే సరిపోతుంది, పాకం రావాల్సిన పనేమీ లేదండి. ఈ విధంగా కరిగిన తర్వాత పక్కన ఉంచుకోండి. ఇప్పుడు కుక్కర్ లిడ్ అంతా కూడా తీసేసి ఈ బెల్లం పాకాన్ని ఇందులో వడపెట్టుకోవాలి. మరొకసారి స్టవ్ ఆన్ చేసుకొని దీన్ని కలుపుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. ఈ విధంగా కాస్త దగ్గర పడేంత వరకు కూడా కుక్ చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ ఇలాచీ పొడి, చిటికెడు సాల్ట్, నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే
ఎంతో టేస్టీగా చక్కెర పొంగలి అయితే రెడీ అయిపోతుందండి. చాలా రుచికరంగా ఉంటుంది. మన నెక్స్ట్ ప్రసాదం రెసిపీ వచ్చేసి దద్దోజనం కోసం ఉడికించి పెట్టుకున్న రైస్ని ఒక బౌల్లో తీసుకొని అందులో 1 కప్పు వరకు పాలు, కాచి చల్లార్చిన పాలను వేసుకోండి. తర్వాత 1 కప్పు వరకు ఫ్రెష్ పెరుగుని వేసుకోండి. రుచికి తగినంత సాల్ట్, నేనైతే 1/2 టీ స్పూన్ వేసాను. తర్వాత ఇందులో ఒక 1/4 టీ స్పూన్ వరకు మిరియాల పొడి కూడా వేసుకుని మొత్తం అంతా కూడా కలిసేటట్టు బాగా కలుపుకోండి. దద్దోజనం కోసం అన్నం ఉడికించేటప్పుడు మెత్తగానే ఉండాలి, లేదంటే వేడిగా ఉండేటప్పుడైనా మెత్తగా మ్యాష్ చేసుకోండి. ఇప్పుడు తాలింపు కోసం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుని అందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 1 ఇంచు అల్లం తరుగు, తర్వాత ఒక 4-5 ఎండుమిర్చిని కూడా ముక్కలుగా చేసుకొని వేసుకోండి. ఈ తాలింపు వేగినాక మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న రైస్లోకి వేసుకొని కలుపుకోవడమే. అంతేనండి, అమ్మవారికి ప్రీతికరమైన దద్దోజనం కూడా రెడీ అయిపోయింది. పులిహోర చేసుకునేటప్పుడు కొంచెం ఎక్స్ట్రాగా రైస్ కుక్ చేసుకుని తీసుకుంటే దద్దోజనం చేసుకోవడం ఇంకా సింపుల్ అయిపోతుంది మీకైతే. మన నెక్స్ట్ ప్రసాదం రెసిపీ వచ్చేసి పులగం. దీన్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు వరకు బియ్యం, 1/2 కప్పు పెసరపప్పు వేసి నీళ్ళతో ఒకసారి బాగా కడిగి నీళ్ళన్నీ వంపేసి పక్కన పెట్టుకోండి. నానబెట్టాల్సిన పనేమీ లేదండి, కడిగి పక్కన పెడితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకున్న తర్వాత 2 స్పూన్ల చొప్పున నెయ్యి, నూనె వేసుకొని 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ నల్ల మిరియాలు వేసి కాస్త వేగిన తర్వాత గుప్పెడి జీడిపప్పు పలుకులు కూడా వేసుకొని రంగు మారేంత వరకు వేయించుకోవాలి. తర్వాత కడిగి పెట్టుకున్న బియ్యం పప్పు వేసేసి నీటి తడి అంతా కూడా ఆరిపోయేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే బియ్యం పప్పు తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల వరకు నీళ్లు, రుచికి తగినంత సాల్ట్ వేసి ఈ నీళ్ళని ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకున్న తర్వాత కుక్కర్ లిడ్ పెట్టేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెజర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ లిడ్ తీసేసి చూస్తే మనకి చూడండి చక్కగా రెడీ అయిపోతుంది. పులగం అయితే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అమ్మవారికి ప్రీతికరమైన ప్రసాదాల్లో ఒకటి ఈ పులగం కూడా. మన తర్వాత ప్రసాదం వచ్చేసి బెల్లం అప్పాలు. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1/2 కప్పు వరకు గోధుమ పిండి, 1/2 కప్పు బియ్యం పిండి తీసుకొని ఒకసారి బాగా కలిపి దీనిని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్న తర్వాత 1 కప్పు వరకు బెల్లం తీసుకొని అందులో 3/4 కప్పు వరకు నీళ్ళని వేసుకోవాలి. మనం ఏ కప్పుతోనైతే బియ్యం పిండి, గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బెల్లం వేస్తే సరిపోతుందండి. రెండూ కలిపి మనం 1 కప్ తీసుకున్నాం కాబట్టి ఈక్వల్గా 1 కప్పు బెల్లం వేస్తే సరిపోతుంది. బెల్లం అంతా పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఒకసారి వడపెట్టుకోండి, డస్ట్ ఏమైనా ఉంటే రిమూవ్ అయిపోతుంది. దీనికి పాకం రావాల్సిన అవసరం ఏమీ లేదు, ఈ విధంగా పొంగు వస్తే సరిపోతుంది. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ఇలాచీ పొడి, 2 టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి పొడి, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేస్తున్నాను. నెయ్యి, కొబ్బరి పొడి పూర్తిగా ఆప్షనల్ అండి. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే అదైనా తురుముకొని వేసుకోవచ్చు. తర్వాత ఇందులో మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న పిండి మిక్చర్ని వేసుకొని మొత్తం అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మొత్తం అంతా బాగా కలిసిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారపెట్టుకోవాలి. ఎక్కడా కూడా ఉండలు లేకుండా ఈ విధంగా నీట్గా కలుపుకున్న తర్వాత దీనిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారపెట్టుకుందాం. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత లేదంటే గోరువెచ్చగా ఉండేటప్పుడైనా సరే చేతికి నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేసుకొని చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి. మీకు ఈ టైంలో పిండి కొంచెం లూజ్గా ఉంది అని అనిపిస్తే మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు కొంచెం గోధుమ పిండిని ఈ టైంలో వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. తర్వాత వీటిని ఈ విధంగా మీడియం సైజ్ బాల్స్లా చేసుకొని వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా చేతికి అంటుకుపోకుండా ఉండాలంటే నెయ్యిని కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోవాలి. ఒకవేళ మీకు ఇంకా చేతికి అంటుకుంది అనిపిస్తే మన ఇంట్లో ఏదైనా పాలిథిన్ కవర్ ఉంటుంది కదండి, దానిపైనైనా ఆయిల్ కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకొని ఈ విధంగా ఒత్తుకోవచ్చు. మరీ మందంగా కాకుండా అలానే మరీ పలుచుగా కాకుండా ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మీరు డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు ఫాస్ట్గా ఇలా చేసుకోలేకపోతే ముందే అన్నీ ఒక మీడియం సైజ్ బాల్స్లా చేసుకొని డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు ఇలా వెంటనే ఒత్తుకొని వేస్తే టైం అనేది సరిపోతుందండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే అప్పాలని వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే కదపకూడదండి, అడుగు పట్టేస్తుంది. 1/2 నిమిషం పాటు అలాగే వేగనివ్వాలి. 1/2 నిమిషం తర్వాత మాత్రమే
చూసారు కదా, ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అవుతుంది. అప్పుడు మాత్రమే ఈ విధంగా కొద్దిగా కదిపారంటే చూసారా ఎంత బాగా పొంగుతున్నాయో. రెండు వైపులా కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేసుకోవాలి. తీసేటప్పుడు ఈ విధంగా నిదానంగా ప్రెస్ చేసుకుంటూ తీసుకోవడం వల్ల ఎక్సెస్ ఏమైనా ఆయిల్ ఉంటే ఈజీగా రిమూవ్ అయిపోతుందండి. మరీ గట్టిగా ప్రెస్ చేసుకోకూడదు. అంతేనండి, చాలా సింపుల్. ఇదే విధంగా మిగిలిన అప్పాలన్నిటినీ కూడా డీప్ ఫ్రై చేసుకోవడమే. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంతో రుచిగా ఉండి వరలక్ష్మీదేవికి ప్రీతికరమైన ప్రసాదాలలో ఒకటైన గోధుమ పిండి బెల్లం అప్పాలు రెడీ అయిపోయాయి. శనగల ప్రసాదం కోసం అరకప్పు దాకా శనగలు తీసుకొని ఇందులో నీళ్లు వేసి ఒకసారి బాగా వాష్ చేసుకోవాలి. మరొకసారి నీళ్లు వేసి 5-6 గంటల పాటు నానబెట్టుకొని పెట్టుకోవాలి. ముందు రోజు నైట్ నానబెట్టుకుంటే మీకు ఎర్లీ మార్నింగ్ సింపుల్ అయిపోతుందండి. నేనైతే ముందు రోజు నైటే ఓవర్ నైట్ నానబెట్టుకొని పెట్టుకుంటాను. నెక్స్ట్ డే మార్నింగ్కి ఈ విధంగా చక్కగా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు నీళ్ళన్నీ వంపేసి ఈ శనగల్ని ఒక కుక్కర్లోకి వేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసి 1.5 కప్పుల దాకా నీళ్లు వేసి కుక్కర్ లిడ్ పెట్టేసి 5 నుంచి 6 విజిల్స్ వచ్చేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. 4-5 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత చూడండి, ఒకసారి చెక్ చేసి చూస్తే మెత్తగా ఉడికిపోయి ఉండాలి శనగలు అనేది. తర్వాత ఈ నీళ్ళన్నీ కూడా వడపెట్టుకొని ఇప్పుడు ఈ శనగలకి మనం తాలింపు వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్న తర్వాత 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 2 ఎండుమిర్చి వేసుకొని ఎండుమిర్చి కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా వేగిపోయిన తర్వాత మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న శనగలు వేసుకొని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవడమే. అంతేనండి, శనగలు చేసుకోవడం కూడా చాలా ఈజీ. మన నెక్స్ట్ ప్రసాదం రెసిపీ వచ్చేసి సేమియా పాయసం. ముందుగా పాయసం కోసం ఒక కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని నెయ్యి వేడైన తర్వాత ఇందులో జీడిపప్పు పలుకులు ఒక 10, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న బాదం ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకొని దూరగా వేయించుకోవాలి. మీకు కావాలంటే కిస్మిస్ కూడా వేసుకోవచ్చండి. ఇవి వేయించుకొని ఒక బౌల్లో తీసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 1 కప్పు వరకు సేమియాను తీసుకొని దూరగా వేయించుకోవాలి. నేను ఆల్రెడీ రోస్టెడ్ సేమియానే తీసుకున్నాను కాబట్టి ఒక 1/2 నిమిషం పాటు మాత్రమే వేయించానండి. మీరు నార్మల్ సేమియాను కనుక తీసుకుంటే కలర్ చేంజ్ అయినంత వరకు ఈ విధంగా వేయించుకోవాలి. ఈలోపు 2 కప్పుల నీళ్ళని తీసుకొని కొంచెం బాయిల్ అవ్వనివ్వాలి. సేమియా వేగిపోయిన తర్వాత ఈ 2 కప్పుల హాట్ వాటర్ని ఇందులో వేసుకొని కుక్ చేసుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ ఉడకనివ్వాలి. ఇది ఉడికేలోపు మనం ఒక 1/2 లీటర్ పాలని తీసుకొని మరిగించుకుందాం. ఇందులో వాటర్ వేయకుండా నేను 1/2 లీటర్ పాలని మాత్రమే మరిగిస్తున్నాను. చూసారు కదా, చిక్కబడింది ఈ సేమియా అనేది. ఈ విధంగా చిక్కబడిన తర్వాత మనం మరిగించి పెట్టుకున్న 1/2 లీటర్ పాలని యాడ్ చేసుకోవాలి. పాలు వేసుకున్న తర్వాత ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. కొంచెం చిక్కబడినంత వరకు మాత్రమే. ఈ విధంగా కొంచెం థిక్గా అయిపోయిన తర్వాత ఈ టైంకి మనకి సేమియా అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి. చూసారు కదా, మీరు చూస్తే తెలిసిపోతుంది. ఈ విధంగా స్పూన్తో తీస్తే ఈ టైంలో మనకి 1/2 కప్పు దాకా పంచదారని వేసుకోవాలి. 1 కప్ సేమియాకి 1/2 కప్పు పంచదార వేస్తే సరిపోతుందండి. మీకు కావాలంటే ఎక్స్ట్రాగా ఒక 1/4 కప్పు వేస్తే సరిపోతుంది. పంచదార అంతా బాగా కరిగిపోయిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్, అలాగే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇది చల్లారిపోయిన తర్వాత మరి కాస్త చిక్కబడుతుంది. అంతేనండి, సేమియా పాయసం కూడా రెడీ అయిపోయింది. చూసారు కదండి, అతి తక్కువ టైంలో వరలక్ష్మి అమ్మవారికి 9 రకాల ప్రసాదాలని సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో మీరు కూడా ఈ శ్రావణ మాసంలో మీ వీలుని బట్టి మీకు ఎన్ని కుదిరితే అన్ని ప్రసాదాలను కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేసుకుని నోటిఫికేషన్స్ని ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే యూస్ఫుల్ అయింది అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అలాగే రిలేటివ్స్తో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.